జైల్లో పెట్టినటువంటి పాపం ఊరికే పోతుందా? ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి. ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చాడు, అవునా కాదా? ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చినందుకు ఆయన దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు. మద్యం ధరలో 50 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఈరోజు 150 రూపాయలు. అంత తక్కువ ధరకు అమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారికి మద్యంలో అక్రమాలు జరిగాయని కేసు. లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు. 2 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సరే ప్రజలు ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు, దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు, ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మేము బెయిల్ ఇచ్చి తీర్తామనింది హైకోర్టు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. అట్లాంటి మనసును కష్టపెట్టినటువంటి ఉసురు ఊరికే పోదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షుడు మాట్లాడాలి కాబట్టి, ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 హామీల గురించి చెప్పదలుచుకున్నాం. జలదీక్ష చేశాడు ఉరవకొండలో 2014లో జగన్. 2 ముక్కల్లో కన్క్లూడ్ చేస్తున్నాం. అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్లు 2-3 చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్దేల లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభిస్తాం. అధ్యక్షుల వారు ఏవైతే ప్రారంభించారో వజ్రకర్రూరు, తట్రకల్లు, గూలిపళ్ళ మీద వెళ్లే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం. కోటాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ని పరుగులు పెట్టిస్తాం. జీడిపల్లి బాధితులకు ముంపు పరిహారాన్ని ఇస్తాం. చేనేత కాంప్లెక్స్ గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం. మైనారిటీలకు షాదీఖానా ఆగిపోయిందాన్ని నిర్మాణం చేస్తాం. హంద్రీ నివాజ్ జీబీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం. ఉపాధి కల్పనకు గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉరవకొండ చరిత్రని తిరగరాసేటువంటి సమయం ఆసన్నమైంది. అయిందా లేదా? బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా? హిస్టరీ రిపీట్స్. 1994లో ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది, రాష్ట్రంలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. 2024లో రాష్ట్రంలో అధికారం మనదే, ఉరవకొండ మనదే. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఈ అవకాశాన్ని మన మీద ఎన్నో పనులున్నా ఉరవకొండ సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి అధినాయకుడికి మా రైతుల తరఫున, మా యువకుల తరఫున, మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే.